టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన నాయకుడు సయ్యద్ సాదిక్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం వైసీపీ నేతల భజనకే పరిమితమయ్యారని ఆరోపించారు. శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు నిన్న జనసేన పార్టీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంబంధించి ఆయన మా సమావేశానికి వచ్చి ఆయనే స్వయంగా ఆ సమావేశంలో పాల్గొన్నట్టు అక్కడ జరిగిన విషయాలు మక్కిగా చూసి చెప్పి మాట్లాడినారు. మీడియా ముఖంగా అడుగుతున్నా, మీరు ఆ సమావేశాన్ని నిర్వహించారా? మీరు వైసీపీనా జనసేననా? ఏదో సోషల్ మీడియాలో వచ్చిన మాటలను మీరు దాన్ని నిజం చేయడానికి లేక విమర్శలు చేస్తే పోతి కదా ఏదో ఒకటి అని ఉదయం లేస్తే మీడియా ముఖంగా కూర్చొని ఏదో ఒక విమర్శలు చేయడానికి ఒక కాలయాపనగా పెట్టుకున్నట్టు ఉంది చంద్రశేఖర్ గారు. ఉపేక్షించరు. మరోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడితే ఖబర్దార్ చెప్తున్నాము, జాగ్రత్త. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రజలకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, తప్పు ఎవరు చేస్తున్నారు, మంచి ఎవరు చేస్తున్నారు మీరు స్పష్టంగా చూస్తున్నారు. శాసనసభ్యులు తిరుపతి జిల్లా చంద్రగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరై రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలను పార్టీ ప్రచారానికి వాడుకుందని విమర్శించారు. రెడ్డి గారు రావాలి, తర్వాత కె సరస్వతి గారు రావాలి. తర్వాత మన కలెక్టర్ గారి ద్వారా 40 లక్షల రూపాయలతో ఎంఆర్ఆర్ఎస్ కూడా తీసుకున్నా, అది కూడా ఎంఆర్ఆర్ఎస్ కూడా పంపించేస్తాం సభాముఖులు చేసుకుంటూ. వీటితో పాటు వీళ్ళందరూ గమనించాలి, అసలు రైతులకి భూసిస్తూ డబ్బులు రద్దు చేసింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. రైతుల కోసం భూసిస్తూ అంతకుముందు బ్రిటిష్ జమీనాలు ఎదురుగా ప్రతిసారి భూసిస్తూ డబ్బు కట్టుకునేవారు. ఆ వ్యాఖ్యలు చేసింది మన నందమూరి తారక రామారావు. కర్ణం రద్దు చేసింది రామారావు గారు. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక 5 నెలలు 4 నెలలు కూడా కంప్లీట్ చేస్తాం. దాని 100% ఈ రెవెన్యూ వ్యవస్థని గతంలో ఉన్న చిన్న తప్పులు ఆ చిన్న తప్పులు కూడా కరెక్షన్ చేసుకుంటా పోవాలని మీరు అనుకోవచ్చు. మన ఇంట్లో కూడా మనకు తెలియని చిన్న తప్పులు జరుగుతాయి, దాన్ని మనం తెలుసుకొని కరెక్షన్ చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా మీరు మా దృష్టిలో లేదా స్థానిక అధికారుల దృష్టికి తీసుకొస్తే 100% అధికారులు దాన్ని దానికి సంబంధించిన తప్పులు సరిదిద్దుకునే బాధ్యత చేస్తారని సభను తెలియజేస్తారు. రెడ్డి గారు తర్వాత కె సరస్వతి గారు రావాలి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 2026-27 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు 2700, హెల్పర్లకు 1350 రూపాయలు మాత్రమే వేతనం చెల్లించడం దారుణమన్నారు. కేంద్రం విడుదల చేసినటువంటి బడ్జెట్కి ఈరోజు నిరసనగా మేరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ పెద్దాపురం యూనియన్ ఈరోజు మీద కూడా అలాగే 4 లేబర్ కోడ్లు రద్దు చేయమని, మాకు ఇప్పటికే 8 గంటల పరిదినం అయినప్పటికీ కూడా మేము సాయంకాలం 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, రాత్రి 10 అయినా సరే కానీ మాకు యాప్ల్లో వర్క్ చేయండి అని చెప్పేసి మాకు మెసేజ్లు రావడం జరుగుతుంది. అలాగే విధంగా మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా చాలా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ ₹1 పెంచండి అని మేము న్యాయబద్ధంగా కూడా గవర్నమెంట్ని అడుగుతున్నా ఏమాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి. మేము ఫిబ్రవరి 12వ తారీఖున ఈ అన్ని విషయాల మీద కూడా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటూ మేమందరం కూడా ఆ రోజు మాసిలు ఇవ్వడం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యి బదులు రసాయనాలతో కూడిన సింథటిక్ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని హెచ్చరించారు. మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని మనకి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లో తెలిసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కల్తీ జరిగింది. ప్రజలు ఎంతో అంటే నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. లడ్డూలోన మన శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి అని ఎంతో బాధపడుతున్నారు. సనాతన ధర్మం అనేది సనాతన ధర్మ స్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం అని మొదలు పెట్టారో ఈ రోజు మన దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది, ఈ రాష్ట్రం వైపు చూసింది. నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరి దేశంలో ప్రపంచంలో మొత్తం ఎంతో కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ భావిస్తుంటే మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇది పద్ధతి కాదు. మిత్రులందరికీ విజయనగరం స్థానిక పూల్బాగ్ లో ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో అయోధ్య బాలరామ మందిర్ తరహాలో దక్షిణ భారతంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉన్నా సరే స్వదేశీయ గ్రంథాలకు మూలమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఈ భారతదేశంలో కట్టడానికి వీల్లేదు అని అనేక దేశాలు, భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, నాస్తికులు అందరూ కూడా అన్నారు. దీనికోసం అనేక యుద్ధాలు జరిగాయి. 500 సంవత్సరాలు యుద్ధపోవడం తర్వాత మహానుభావుడు మన కామచంద్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దయవల్ల ఇవాళ మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. మన ప్రపంచం అంతా అద్భుతంగా మన హర్షిస్తుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో రామ నిర్మాణం అయిందా? 9 లక్షలు చెప్పి అప్పుడు జన మహానుభావుడు తిరుపతి శ్రీధర్ గారు ఆయన పిలిపించాం. సాయం లేకుండా ఏం పట్టుకుంది అన్ని ఆయన కూడా చీపెట్టడానికి మేము పెట్టాం. చీపెట్ట పెట్టాం. ఆయన మహానుభావుడు కూర్చోబెట్టి దీనికి ఎంత దీనికి 9 లక్షలు ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి నేతల తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినా హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రచారం చేశారని ఆరోపించారు. గన్నవరపు శ్రీనివాసరావు నేతృత్వంలో పి గన్నవరం పోలీస్ స్టేషన్లో కూటమి నేతలపై ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి మండలం పాపనూరు గ్రామం హాంత్రినివా కాలువ వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. రాయలసీమకు అన్యాయం జరిగిందన్న వైసీపీ ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో నీటి ప్రాజెక్టులను కేవలం 2,000 కోట్లు ఖర్చు చేశారని, చంద్రబాబు హయాంలో 12,000 కోట్లు వెచ్చించారని తెలిపారు.
ప్రజలకు జరుగుతున్న మేలును చూసి ఆలోచించాలని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాం. 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టింది రాయలసీమ ప్రాజెక్టుల మీద 2,000 పైచీలు కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఆనాడు రాయలసీమలో నీటి కోసం అంద్రినీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, పోతిరెడ్డి పాడు కావచ్చు, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులకి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాదాపు శ్రీశైలం నుంచి 41 నియోజకవర్గాల్ని దాటుకొని దాదాపు 15 నుంచి 20 రిజర్వాయర్ని దాటుకొని ఈరోజు మనకి నీళ్లు రావాలి. మరి ఈరోజు 6 నెలలుగా ఆగస్టులో మొదలైన నీటి ప్రవాహం ఈ రోజు ఫిబ్రవరి 3వ తేదీ కూడా ఇంకా నిర్విరామంగా ఏ రోజు ఒక్క క్షణం కూడా నీరు ఆగకుండా 6 నెలల నుంచి కుప్పం నియోజకవర్గానికి నిర్విరామంగా నీళ్లు వస్తూ దాదాపు 100 చెరువులు ఇప్పటికి నింపాం. ఇంకా 20 చెరువులు నింపే కార్యక్రమం మనం కొనసాగిస్తున్నామంటే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులోని తెలంగాణ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ రావికంపాడు మైనర్ కాల్వకు గండిపడింది. కాల్వ దెబ్బతినడంతో నీటి ప్రవాహం అదుపు తప్పి సమీప ప్రాంతాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని చెన్నూరు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చి నీటి లీకేజ్ ని నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్
is fun with Magic Math. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. చిత్తూరు జిల్లా కుప్పంలో A1 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్లను ఘనంగా ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గం రిపోర్టర్ హరినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు చేతుల మీదుగా క్యాలెండర్లు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మీడియా సేవలను నాయకులు అభినందించారు. మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో A1 టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రజల హితం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి A1 టీవీ సిబ్బందికి అందరికీ నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి జరిగే మంచి గురించి అందరికీ తెలియజేసేదానికి A1 టీవీ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుండడాన్ని ఓర్వలేకే వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ మనుగడ కోసం విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మతి భ్రమించి రాజకీయ ప్రాభవం కోసం ప్రాకులాడుతోంది. ఏ అర్హతతో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడబోతున్నావు? ఏ అర్హతతో రాయలసీమ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించదలుచుకున్నావు? 5 సంవత్సరాలలో 5 సంవత్సరాల కాలంలో బడ్జెట్ 12 లక్షల కోట్ల రూపాయలైతే మీరు కేటాయించింది కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే, 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ చీరాలలో ప్రేమ వివాదం నేపథ్యంలో 19 ఏళ్ల యువకుడు త్రినాథ్ను దారుణంగా హత్య చేశారు. రైల్వే ట్రాక్ పక్కన మద్యం తాగుతుండగా నిందితులు బీర్ బాటిల్తో దాడి చేసి కత్తితో పలుమార్లు పొడిచారు. అనంతరం సిమెంట్ రాయితో దాడి చేసి హత్యను ఖరారు చేశారు. ఘటన తర్వాత నిందితులు బట్టలు తగలబెట్టి పరారయ్యారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి 5 నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పోలీసులను అభినందించారు. ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది. దీని మీద ముందుగా రైల్వే పోలీసు వారు వాళ్ళ పరిధి ఏమో అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి విచారణ జరిపి ఇది మా పరిధి కాదని చెప్పేసి ఇది చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన చీరాల 1 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్లి ఆ డెడ్ బాడీని పరిశీలించారు. ఆ టైంలో ఆ బాడీ ఎవరిది ఏంది అనేది తెలియలేదు. దాని మీద ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే గాయాలతో పడి ఉంది. వీపు మీద, తర్వాత గొంతు మీద, ముఖం మీద, తర్వాత తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో వ్యక్తులు మర్డర్ చేసి ఉంటారనే సమాచారంతో మనం ఆ కేసుని మర్డర్ కేసుగా కేసు రిజిస్టర్ చేసి బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది. మరకలతో కూడిన బట్టల్ని, అట్లాగే మృతుడు చనిపోతే అతని చెప్పులు కూడా ఇతను వేసుకుని వచ్చాడు.
గౌస్ అనే అతను. ఈ బట్టలు తర్వాత చెప్పులు ఈ 3 కూడా అక్కడ శ్మశానంలో తగలబెట్టడం జరిగింది. తగలబెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ముగ్గురు, ఈ మొదటి ముగ్గురు గౌస్, తర్వాత పండు, తర్వాత గని, ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో పడుకున్నారు. మరుసటి రోజు ఎవరికి ఏమి తెలియనట్టుగా వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో విద్యుత్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత మాగులూరు సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో బల్లికురువ బస్టాండ్ వద్ద నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువైన 100 కేజీల రాగి తీగలను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వీరిపై పాత కేసులున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. కవర్ లేదో వైర్ లేదు. గత కొన్ని నెలల నుంచి ఈ బల్లికురువ లిమిట్స్, నర్సరాపేట రూరల్ లిమిట్స్, అద్దంకి లిమిట్స్ లో ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలో వైర్లు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి దాని మీద మన బల్లికురువ ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ నిఘా పెట్టి ఈరోజు మార్నింగ్ మన బల్లికురువ బస్ స్టాండ్ వద్ద 10 గంటలకు, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు 10 గంటలకి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 100 కిలోల రాగి వైరు, 4,50,000 రూపాయల వాల్యూ కలిగిన ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఈ కుమ్మరిగిరి ప్రసాద్, కాచిమల శ్యాంబాబు, ఈగ లక్ష్మీనారాయణ, కల్లూరు యేసోబు, రావినూతులు రాజశేఖర్, వీళ్ళు ఈ బాపట్ల లిమిట్స్ వాళ్ళు, తర్వాత ఈ మిన్నికల్లు, సంతమాలు మండలం మిన్నికల్లు చెందిన వ్యక్తులు. బల్లికురువ కేసులు 3 కేసులు, సుమారు 50 కిలోలు, నర్సరాపేట రూరల్ పరిధిలో 1 కేసు, సుమారు 30 కిలోలు, అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, సుమారు 20 కిలోలు, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసు ఈ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు బాపట్ల జిల్లాలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో కంటి సమస్యలతో బాధపడుతున్న 2,974 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులకు కళ్లద్దాలు అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగైతేనే వారి విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కనపడుతుందా? ఆ క్యాలెండర్ లేదండి. ఫిబ్రవరి పైన ఏముంది? 2026 పైన ప్రజాశక్తి ఇది బ్లాక్, ఇది బాగుంది. కరెక్ట్ ఉందా? సరిగ్గా ఒక్క నిమిషం ఇక్కడికి ఉందా? అడ్జస్ట్ చేసి ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పీవీఆర్ బాలుర పాఠశాల ఆవరణలో శ్రీ వారాహి కోలాట బృందం వినూత్న ప్రదర్శనతో ఆకట్టుకుంది. మాస్టర్ ఏకే ఒంగోలు ఆధ్వర్యంలో కళాకారులు నెత్తిపై బిందెలు పెట్టుకుని దీపాలు వెలిగిస్తూ ఏరువాక పాటతో పాటు వివిధ జానపద గీతాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా బృందానికి మొదటి బహుమతి అందజేశారు.
ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పీవీఆర్ బాలుర పాఠశాల ఆవరణలో చందు డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాట్యోద్భవం కూచిపూడి నృత్య రూపం అద్భుతంగా ప్రదర్శించబడింది. సుమారు 1:40 పాటు సాగిన ఈ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సాంప్రదాయ నృత్య భంగిమలు, భావ వ్యక్తీకరణలు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వారు కళాకారులను అభినందించారు. ఒకసారి మనం రెగ్యులర్గా ఇంకోటి ఫస్ట్ ప్రదర్శన, మొట్టమొదటి ప్రదర్శన ఇది. అతి తక్కువ కాలంలో వితిన్ డేస్లోనే ఇది నేర్పి ఇక్కడ చేయించాడు. ఇప్పుడు ఈ అమ్మాయి సత్యభావన వేసింది. ఈ భావనే సత్యభావన అనేది అసలు ఇంకా చాలా గొప్పగా చేయించవచ్చు. ఇంకా డెవలప్ అయిన వాళ్ళ మొత్తం దాదాపు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ పీజీ కళాశాలలో అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన క్యాంపస్ నియామకాలలో 110 మంది విద్యార్థులు 15 ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. విద్యార్థుల విజయంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ నైపుణ్యాలతో కూడిన విద్య అందించడం కొనసాగిస్తామన్నారు. అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారి శ్రమ ఈ వేదిక చాలా బాగా తీసుకునేటువంటి ప్రధానంగా అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరం గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే 100% ప్లేస్మెంట్స్ రావడం. ఈ 100% ప్లేస్మెంట్స్ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది, కొంతమంది 2 కంపెనీలో కూడా వచ్చేది వచ్చేసాయి. అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అందరూ కూడా ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలనేటువంటి అవసరం లేదు, వారు ఉద్యోగం చేయొచ్చు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్. దేనికి భయపడట్లేదు, నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్